నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. ప్రపంచంలో రోజు రోజుకి జనాభా పెరుగుతోంది. కానీ ఆహారం పండించే రైతన్నల సంఖ్య తగ్గిపోతోంది. మరి భవిష్యత్తులో ప్రపంచానికి తిండి పెట్టేదెవరు? ఈ ప్రశ్నకు సమాధానమే ఆటో ఫార్మింగ్ అంటున్నాడు హైదరాబాద్ కుర్రాడు. రోబోలతో వ్యవసాయం చేయించే అద్భుత ఆలోచనతో ఇంటర్నేషనల్ యూత్ రోబో కాంపిటీషన్స్ లో ప్రథమ స్థానం గెలిచాడు. ఇంతకీ ఎవరా కుర్రాడు? ఏంటి ఆటో ఫార్మింగ్? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రపంచం ఎంతో ముందుకెళ్తోంది. టెక్నాలజీ పెరిగి మనిషి నిత్యం పురోగమిస్తున్నాడు. కానీ ఎంత అభివృద్ధి చెందినా వ్యవసాయానికి ప్రత్యామ్నాయం మాత్రం లేదు. వ్యవసాయం లేనిదే మనిషి మనుగడ సాధ్యపడదు. కానీ ప్రపంచ జనాభా ఎంత వేగంగా పెరుగుతుందో అందుకు తగ్గట్టుగా ఆహార ఉత్పత్తి జరగడం లేదు. సాగు చేసే రైతుల సంఖ్య తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎవరి తిండి వారు పండించుకోక తప్పదు. ఇప్పటికే చాలా మంది తమ ఆహారాన్ని సొంతంగా పండించుకోవాలని అనుకుంటున్నారు. కానీ స్థలం కొరత, అవగాహన లేకపోవడం వల్ల సాధ్యపడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో వ్యవసాయం ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నతో ఓ హైదరాబాద్ కుర్రాడు అద్భుతమైన ఆవిష్కరణకు బీసం వేశాడు. తన సృజనాత్మకతకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంటర్నేషనల్ యూత్ రోబో కాంపిటీషన్స్ లో తెలంగాణ పేరును మార్మోగించాడు. అతనే హైదరాబాద్ కు చెందిన ఆశ్రిత్. రోబోలతో వ్యవసాయం చేయించే వినూత్న ఆలోచనతో ఆటో ఫార్మ్ నమూనాను తయారు చేసి భలా అనిపించాడు. హైదరాబాద్ కు చెందిన సునీత, కిరణ్ దంపతుల కుమారుడు ఆశ్రిత్ ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. అమెరికాలో జార్జియాలో జన్మించిన ఆశ్రిత్ కు చిన్నప్పటి నుంచే రోబో టెక్నాలజీ అంటే ఆసక్తి ఏర్పడింది. తల్లిదండ్రులు కూడా అతన్ని రోబోటిక్స్ రంగంలో బాగా ప్రోత్సహించారు. లీప్ రోబోట్స్ అనే సంస్థ శిక్షణలో ఆశ్రిత్ రోబోటిక్స్ టెక్నాలజీలో ఆరితేరాడు. రోబోలతో వ్యవసాయం చేయించే వినూత్న ఆలోచనతో ఆశ్రిత్ ఆటో ఫార్మ్ నమూనాను తయారు చేశాడు. ఆశ్రిత్ రూపొందించిన ఆటో ఫార్మ్ ఇంటర్నేషనల్ యూత్ రోబో కాంపిటీషన్స్ లో అందరినీ ఆకర్షించింది. సీనియర్ విభాగంలో ప్రథమ స్థానం దక్కించుకుంది. ఆశ్రిత్ తయారు చేసిన నమూనాలో ఉండే రోబో దానంతట అదే పొలాన్ని దున్నుతుంది, విత్తనాలు చల్లుతుంది, అవసరమైనప్పుడు మొక్కలకు నీళ్లు కూడా పోస్తుంది. పరికరంలో ఉండే సెన్సార్లు మట్టిలోని తేమ శాతాన్ని గమనిస్తూ ఉంటాయి. తక్కువ ఖర్చుతో మానవ ప్రమేయం అవసరం లేకుండా రూపొందించిన నమూనా ఇది. లీప్ రోబోట్స్ సీఈఓ సత్యనారాయణ అందించిన ప్రోత్సాహంతో గత ఏడాది కూడా ఆశ్రిత్ బృందం ఇంటర్నేషనల్ యూత్ రోబో కాంపిటీషన్స్ లో పోటీ పడింది. అయితే గత ఏడాది ద్వితీయ స్థానంతోనే సరిపెట్టుకున్న ఆశ్రిత్ ఈసారి తన సొంత ఆలోచనకు పదును పెట్టాడు. సృజనాత్మకతకు పట్టుదలను జోడించి ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. భవిష్యత్తులో రోబోటిక్స్ రంగంలో మరిన్ని పరిశోధనలు చేస్తానని ఈ కుర్రాడు చెబుతున్నాడు. సామాన్యుల సమస్యల పరిష్కారానికి నూతన ఆవిష్కరణలు చేయడమే తన లక్ష్యం అంటున్నాడు. అప్పుడు ఫస్ట్ టైం కాంపిటీషన్ వెళ్తే మా టీంకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. మళ్ళీ ఈ ఇయర్ 2020 మళ్ళీ ఒక రోబోటిక్స్ కాంపిటీషన్ సోలోగా ఫస్ట్ వచ్చింది. నా ప్రాజెక్ట్ పేరు ఆటోఫామ్. ఆటోఫామ్ ఒక అగ్రికల్చరల్ బేస్డ్ రోబోట్. మన ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంటే కొంచెం స్పేస్ ఉన్న దగ్గర, అంటే బాల్కనీలో లేకపోతే ఇంటి బయట పెట్టుకోవచ్చు. మనం చాలా రకాల పంటలు పండించవచ్చు. ఇంకా అన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. అదే పొలం దున్నుతుంది, ఇంకా అదే నీళ్ళు వేస్తుంది. అది మొత్తం చేసి లాస్ట్కి జస్ట్ మనము వచ్చిన కూరగాయలు తీసుకొని వండాలి అంతే. 2050లో 50% పాపులేషన్కి ఫుడ్ దొరకదు. ఇవన్నీ అందరూ మన ఇంటి బయట లేకపోతే బాల్కనీలో ఇది పెట్టుకుంటే కొంచెం ఫుడ్ ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఓన్లీ 30% ఆఫ్ ద పీపుల్ వోంట్ బి ఏబుల్ టు గెట్ ద ఫుడ్. ఒక 20% సేవ్ చేస్తాం మనము. రోబో తయారు చేసేందుకు కొన్ని హార్డ్వేర్ పరికరాలతో పాటు అవి పనిచేసేందుకు సాఫ్ట్వేర్ కూడా అవసరం. ఆటో ఫార్మ్ నమూనా తయారీలో ఆశ్రిత్ కు లీప్ రోబోట్స్ సంస్థ సీఈఓ సత్యనారాయణ సహకరించారు. అతని సహాయంతో ఆశ్రిత్ రోబోటిక్స్ తో పాటు ఇతర సాంకేతిక అంశాలపై పట్టు సాధించాడు. ఎంతో శ్రమించి హార్డ్వేర్ పరికరాలు సేకరించాడు. ఆశ్రిత్ శ్రమకు తగిన ఫలితం దక్కినందుకు అతని కుటుంబ సభ్యులు, ట్రైనర్ సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆశ్రిత్ అనే విద్యార్థి గత 3 సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తున్నాడు. అండ్ లాస్ట్ 2 years కూడా తను టాప్ ప్రైజెస్ విన్నాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇంట్లో పెంచుకోవడానికి, సపోజ్ ఇది మనం ఇంట్లోనే గార్డెన్ చేయాలనుకున్నా కూడా ఇది పాసిబుల్ అవుతుంది. లేదా హై లెవెల్ అంటే మనం పెద్దగా ఇండస్ట్రియల్ లెవెల్లో చేయాలన్నా కూడా దీని నుంచి పాసిబిలిటీ ఉంది. సో తను చేసిన ప్రోటోటైప్ సక్సెస్ఫుల్గా తయారు చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఈ కోవిడ్ టైంలో వాళ్ళు ఇంట్లోనే ఐ థింక్ అరౌండ్ 2 months దాన్ని డే అండ్ నైట్ కూర్చొని తయారు చేసి దాన్ని వీడియో సబ్మిట్ చేశారు. అది అమాంగ్ 15,000 స్టూడెంట్స్లో ఈజ్ గెట్టింగ్ ఏ టాప్ ప్లేస్ ఫ్రమ్ ఇండియా. సో వీఆర్ హ్యాపీ టు, అంటే మేము చాలా సంతోషిస్తున్నాం తను ఇండియా ద్వారా తను వెళ్ళినందుకు, ఇండియాని రిప్రజెంట్ చేసిన దానికి వీఆర్ సో హ్యాపీ. చాలా హ్యాపీగా ఉందండి. వాడు చాలా కష్టపడి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. ఎంత కష్టపడ్డాడంటే ఆ 3 weeks టైంలో వాడు ఒక ఆల్మోస్ట్ 3-4 days హీ స్పెంట్ ఆన్ ద అనాలిసిస్ చేశాడు. ఇండియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఫార్మర్స్ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేయాలని, దానికి సొల్యూషన్ వాడు చేయగలిగినంతా నేను చేస్తాను, ఒక సొల్యూషన్ కనుక్కుంటానని చేశాడు. ఎంత కష్టమైనా అది వర్క్ అయ్యే వరకు వదలలేదు. వాడు మైండ్లో అనుకున్న ఆలోచన అంతా అక్కడ ఇంప్లిమెంట్ చేసే వరకు చాలా కష్టపడ్డాడు. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ లైక్ ఫార్మర్స్ అన్న వాళ్ళు లైక్ అందరికీ తెలియదు లైక్ వాళ్ళ కష్టం. లైక్ జనరల్గా సిటీలో ఉన్న వాళ్ళకి లైక్ వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళ కష్టం ఎవరికి తెలియదు. సో అది లైక్ అది బయటికి తెచ్చాడు కాబట్టి లైక్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే లైక్ అది ఎవరైనా సాల్వ్ చేయాలి. అది ఇప్పటి వరకు లైక్ అంటే వేరే దేశాలేమో చాలా ఆటోమేటిక్ ఉన్నాయి, వాళ్ళంత కష్టపడక్కర్లేదు. కానీ ఇండియాలో మాత్రం లైక్ ఫార్మర్స్ ఓన్గా చేసి లైక్ కష్టపడి కానీ ఫైనల్గా డబ్బులు రావు. సో లైక్ దాన్ని వాళ్ళ ప్రాసెస్ని కూడా ఈజీగా చేయడానికి లైక్ హీ ఫౌండ్ అ సొల్యూషన్. దట్ ఈస్ లైక్ వెరీ హ్యాపీ. మొత్తంగా రోబోలతో వ్యవసాయం చేయించాలన్న వినూత్న ఆలోచనతో ఆశ్రిత్ తయారు చేసిన ఆటో ఫార్మ్ నమూనాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కింది. స్పెషల్ రిపోర్ట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.